వెజ్ శాండ్విచ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ మనకేం కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని వెజిటేబుల్స్ యూస్ చేసి వెజ్ శాండ్విచ్ని తయారు చేసుకున్నాను అనమాట. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు క్యారెట్ తురుము, క్యాప్సికమ్, టమాటా, కీరా ముక్కలండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు, పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ మయోనీస్. ఇది మొత్తం మనం మయోనీస్తోనే మిక్స్ చేసుకుంటాము. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి క్రీమీ టెక్స్చర్ ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీకు అవసరం అనిపిస్తే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోండి. నేను క్యాబేజ్ కూడా యాడ్ చేశాను అనమాట. మీకు ఏదైనా స్పైసీ ఎక్కువ కావాలి అనిపిస్తే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చాలా ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ స్వీట్ కార్న్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ స్టఫ్ని బ్రెడ్ మీద ఇట్లా పెట్టేసుకోండి. ఇందులో స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ చీజ్ వేసుకోండి. చీజ్ తురుముని ఇట్లా వేసుకోండి. చీజ్ వద్దనుకుంటే ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని మీరు డైరెక్ట్గా పాన్ మీద అయినా టోస్ట్ చేసుకోవచ్చు, లేదా టోస్టర్ ఉంటే కనుక టోస్టర్ యూస్ చేసుకొని అందులో అయినా చేసుకోవచ్చు. టోస్టర్లో చేసుకుంటే మనకి అది క్లోజ్ అయిపోయేలాగా చక్కగా వస్తుందన్నమాట. ఈ బ్రెడ్ కాల్చుకోవడానికి మనం బటర్ యూస్ చేయొచ్చు, నెయ్యి, ఆయిల్, ఏదైనా వాట్ ఎవర్. కానీ మనం ఘీతోటి రోస్ట్ చేసుకున్న ఘీ కానీ బటర్ కానీ యూస్ చేస్తే మనకి క్రిస్పీనెస్ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. మంచి టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే వెజ్ శాండ్విచ్. తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి కావాల్సినంత మనం చేయాల్సినంత చేసినాము వచ్చేసినాము అని ఉంటుంది. కానీ సెకండ్ టైం